Bro, I have gained some lean muscle mass, bro. Okay. Shredder tight అవుతుంది. Yeah. మళ్ళా ట్రిప్కి వచ్చేవారికి బక్క అయిపోతాం. 30 అంటారా 38 అంటారా ఏంది 30ని మే 30 తారీఖున గాయస్ మే 30 తారీఖున. సో ఇప్పుడు ఎడికి పోతున్నాం అంటే ట్రిప్కి సంబంధించింది షాపింగ్ కొంచెం మీకు గోగుల్స్ తీసుకునే ఉంది, సన్ గ్లాసెస్, రాక్ స్టోన్ అప్లైయింగ్ వైల్డ్ స్టోన్ ఇట్లా అనగానే పోరు ఇలా పక్కన వచ్చి పడుతుంది. ले भाई मुंह में वाह सुपर अनफ सर ini manchunya nai manchunya ini manchunya nai manchunya ini manchunya राकी भाई చూసి ఏ మళ్ళీ ఒకసారి దిలీప్ గారు పియానో ప్లేయర్ మంచి వాయిస్తాడు పియానో. మీ ఇంట్లో వాయిద్యం ఎవరు వస్తే వాయిస్తాడు. ఏమన్నారంటే ఇల్లు అయిపోయింది కదా ఇంకేంది ఇంకా నెక్స్ట్ పెళ్ళే కదా అని చెప్పి. కాకపోతే మొగోడు అందరింట్లో ఉత్సవపించే మొగోళ్ళు కూడా పెళ్ళి అయిన తర్వాత సంకనాకపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళం మంచి దొరకక. ఇట్లాంటివి నేను చాలా దగ్గర నుండి చూసిన. ఛాన్స్ తీసుకొని సంకనాకిపించుకోవడం కంటే జిందగీ బర్ సింగిల్ ఉండడు బెస్ట్ కదా అన్న ఒక థాట్ ట్రై చేస్తాడు. Bro, I have gained some lean muscle mass, bro. Shredder tight అవుతుంది. Yeah. మళ్ళీ ట్రిప్కి వచ్చేవారికి బక్క అయిపోతాం. ఎన్ని రోజులు 9 రోజులు 9 రోజులు 10 రోజులు ట్రిప్. 38కి పోతే మరి 9th 10th వస్తా. 30th అంటారా 38 అంటారా ఏంది 30ని మే 30 తారీఖున గాయస్ మే 30 తారీఖున. సో ఇప్పుడు ఎడికి పోతున్నాం అంటే ట్రిప్కి సంబంధించింది షాపింగ్ కొంచెం మీకు షాపింగ్ అంటే పెట్టేసాం అనుకో అన్ని ఆర్డర్లో. సో స్పెక్స్ గోగుల్స్ తీసుకునే ఉంది, సన్ గ్లాసెస్. సో అవి ఆన్లైన్లో పెడితే ఎట్లుంటాయో ఏందో మాకు సెట్ అయితే ఆ సెట్ కావా ఏం కథ అయిందని తెలియదు. వైట్ షర్ట్ అయింది మొత్తం నల్లగా కనిపిస్తున్నాయి రైడింగ్ ఫర్ యాప్. సో అవి ఆన్లైన్లో పెడితే మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చేవారికి ఎట్లుంటాయో సెట్ అయితే సెట్ కావా అని చెప్పేసి ఆఫ్లైన్లోనే వెళ్ళి పెట్టుకొని చూసామని చెప్పేసి ఇప్పుడు వెళ్తున్నాము గోగుల్ తీసుకోనికి. రోజు కూడా వస్తుంది పిక్ చేసుకోనికి. అండ్ స్నానం చేయలేదు అందుకే చుట్టేటట్టు అయింది. సేమ్ రిపీట్ లాస్ట్ టైం ఎట్లయిందో సేమ్ ఇప్పుడు అట్లా అయింది. అది ముచ్చట. స్టే ట్యూన్. హౌ యు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. I'm going to buy తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. స్టే ట్యూన్. ఇవాళ 100 రూపాయ వాలా హే, కానీ పెట్టుకొని సన్లో ఇట్లా మనం డ్రైవ్ చేయలేము అనమాట. ఎందుకంటే కళ్ళు తెంగేస్తాయి, కళ్ళు స్ట్రెయిన్ అయిపోతాయి వీటితో. సన్ బ్లాక్ చేయదనమాట దాన్ని సన్లైట్ని. మళ్ళీ ఉల్టా మనకి కళ్ళ మీద ఎఫెక్ట్ పడుతుంది. సన్ పెట్టుకోమైనాం అనుకో మనకి మళ్ళీ కళ్ళు వస్తాయి. సో అందుకని చెప్పేసి మంచి ఒరిజినల్ సన్ గ్లాస్ ఎట్లా అంటే దానికి యూవీ ప్రొటెక్షన్ వస్తుంది, మంచి ఉంటుంది కాబట్టి అవి తీసుకొని పోతున్నాయి. ఇవేంది మోడల్ అవి చార్మాగాడు 100 రూపాయలు కానీ. రాక్ స్టోన్ అప్లైయింగ్ వైల్డ్ స్టోన్ ఇట్లా అనగానే పోరు ఇలా పక్కన వచ్చి పట్టుకుంటాయి. Hey guys, now we are going to Koti with Moti. గాయస్ ఒక దిక్కు వాన దిగుతుంది, ఒక దిక్కు ఆకలి అవుతుంది. ఒక ఇక్కడికి వచ్చినాం, ఎగ్గు బోండాలు ఉన్నాయి, ఇక్కడ ఎగ్ బోండాలు అవి ఉన్నాయి. దిగుతాం అని చెప్పి వచ్చినాం. దిగుతాం ఇంకో సమోసాలు ఉన్నాయి, మొత్తం సమోసాలు గుడ్డు బోండా తీసుకున్నాం గాయస్. తినరా తిను. చట్నీతో పచ్చ ఉంది, మొట్ట ఏ చట్నీ బాగుంది. समोसा रोल इसको गाइस आखिरी हाइजीन है भाई. वो सब नहीं चलता, खाली दबा के खाने का है. देख कैसे करा, देख सूचना देख कैसे करा. देख भाई ले भाई मुंह में ले भाई मुंह में. वाह सुपर अनफ सर వాన పడ్డది కాదు గట్టిగా మొత్తం దర్శనం. విరిగిపోయినా చెప్పలేవు నువ్వు. ఏమైంది చూపి మధ్యలో విరిగిపోయింది. ఎవరు రాసుకోండి దగ్గరైంది. ఈ బ్రాండ్ వా ఇవి? ఏం బ్రాండ్ ఇవి? మా డాడీ రా పాత भाई ये ऊपर का 50, नीचे का 450. స్మార్ట్ స్టైల్ చంద్రుడు కొత్త మోడల్. ini manchunya
నాయ మంచిగా ఇది మంచిగా నాయ మంచిగా ఇది మంచిగా చూసి ఏ హీరో మళ్ళీ ఒకసారి ప్లీజ్ నాకు ఒకసారి సరే సరే ఒకసారి పెట్టుకోరా ఇటు 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 తిరునాళ్ళలో బుర్రలు ఇది కూడా బాగుంది కదా గాయ్స్ ఎట్లుంది రైస్లోనే రైస్లో 3 రైస్లో రైస్లా ఇది ఏ BBS 1 है ये BS 2 है done with goggles shopping guys lens cart 2000 रुपए this fellow and me guys చాలా తర్వాత షాప్ వచ్చినాం థ్యాంక్ యూ సే హాయ్ దిలీప్ జీ ఏమరా సోకులు దింగుతున్నాం రా హాయ్ చెప్పండి ఏమనుకుంటున్నారా నీకు ఇట్లా ఇట్లా హాయ్ హాయ్ అను చూడరా కావాల్సిన దానికి ఇచ్చేస్తే అయిపోతుంది అట్లా వెళ్ళిపోతాడు కింద చిన్న బాయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ తమన్ ఫ్యాన్స్ అసోసియేషన్ నువ్వు బొక్క నువ్వు సెట్ చేసుకున్నాక మాట్లాడు అవునా దిలీప్ రాయిస్ గుర్తుందా గిటార్ ఎందుకురా అంతకాలం డీటెయిల్ గా ఏదో మొంటాను లైట్ అంటే ఏం లేదు నేను అన్ని వదిలేస్తాను గిటార్ గుర్తుందా గిటార్ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు గిటార్ పియానో ప్లేయర్ రావాలా మరి అవు మర్చిపోయినా దిలీప్ గారు పియానో ప్లేయర్ మంచి వాయిస్తాడు పియానో మీ ఇంట్లో వాయిస్తా ఎవరు వస్తే వాయిస్తాడు మంచిగా మోస్ట్ అందరు గుడ్ మార్నింగ్ ప్రివోకో మిల్ తింటున్నాం పొద్దున్న లేవంగానే ఒక పని చేసిన ఏం చేసిన ఇంటి ముంగల పందిరు ఉండే కదా ఆ పందిరు అంతా తీసేసిన డిస్మాంటిల్ చేసిన ఒక్కడనే కష్టమే ఉంటుంది వెళ్ళవడా కానీ పైకి అవన్నీ చేసి గుంజలన్నీ పీకేసి పక్కకి గోడకి వేసిన అనమాట అంతా కుప్ప వేసినాడు ఆకులు అంత ఒక పూల గిరేస్తే తగలబడిపోతాం అనుకో తగలబెట్టేయాలి సో ప్రివోకో మిల్ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం తర్వాత తదుపరి కార్యాలు కర్తవ్యాలు ఏంటని చూద్దాం అమ్మా జిమ్కి వెళ్ళే ముందు నా ప్రీ అండ్ పోస్ట్ వర్క్ రెడీ చేసుకుంటున్నా అండ్ నా పోస్ట్ వర్కౌట్లో మజిల్ బ్లేజ్ బయోజామ్ పర్ఫార్మెన్స్ వై అమ్మా ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక 1 year దాటిపోయింది మన నుంచి సేమ్ వే ప్రోటీన్ వాడుతూనే ఉన్నాం మీకు అందరు తెలిసిందే సో ఒకవేళ ముంగలే మనం చేంజెస్ చెప్తా ఇప్పుడైతే సేమ్ వే ప్రోటీన్ వాడుతున్నాం వెల్ మీరు కూడా కావాలంటే పోయి తీసుకోవచ్చు నేను షేకర్ బాటిల్ ఎటు పెట్టినా అండ్ ఇంకోటి ఇది మజిల్స్ వాళ్ళది ఈ షేకర్ బాటిల్ నచ్చిందబ్బా నాకు స్టీల్ది చాలా బాగుంది కావాలి ట్రై చేయరు మీరు కూడా తీసుకోరు ఈ ప్లాస్టిక్ బాటిల్ అలా తాగే బదులు నేను ప్రీ వర్కౌట్కి కూడా షేకర్ స్టీల్లో పెట్టుకున్నా ఇది కూడా స్టీల్లో పెట్టుకున్నా సో బాగుంది చాలా బాగుంది ట్రై చేయరు ఇది షేకర్ బాటిల్ దీంట్లో బ్లాక్ కూడా ఉంది అనుకుంటా బ్లాక్ ఉంది ఇది నేను వైట్ పెట్టాను సో చూసుకోరే అండ్ మజిల్ బేస్ బయోజామ్ పర్ఫార్మెన్స్ వే ట్రై చేయరి నేనైతే 1 year నుంచి ఇదే వాడుతున్నా వే ప్రోటీన్ అందరికీ తెలిసిందే సో ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం గోల్డెన్ బాయ్ ఎంపీ నాకు ఒకరు కూడా యూజ్ ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది తెలిసింది మీ అందరు కూడా అదనమాట ఇప్పుడు ప్యాక్ వేసుకొని జిమ్కి వెళ్తాం వెల్ గాయ్స్ వచ్చిన జిమ్ నుండి ఇంకేం వండుకొని తినాలని అనిపిస్తలేదు మనం ఆర్డర్ పెట్టుకొని తిందామని చెప్పి అనుకున్నా కానీ ఇంకా ఆర్డర్ పెడతా ఇప్పుడు చాలా టైం అయిపోయింది లేట్ అయిపోయింది 3 అవుతుంది టైం ఇంకా ఏం తినలేదు పెడితే మనం ఆర్డర్ పెట్టి తింటా అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఆస్క్ మీ ఎనీథింగ్ పెడితే ఒక టాపిక్ వచ్చింది పెళ్లి గురించి అని చెప్పి దాని గురించి చెప్పడానికి వీడియో షూట్ చేసిన పెళ్ళి అనేది అంటే లైక్ ఏమన్నారంటే ఇల్లు అయిపోయింది కదా ఇంకేంది ఇంకా నెక్స్ట్ పెళ్ళే కదా అని చెప్పి కాకపోతే పెళ్ళి అనేది చిన్న విషయం కాదన్నా నా జీవితాలు సంగనాకపోతుంది జిందగీలో ఏదైనా ఒక విషయం మనం మన కెరియర్ బిల్డ్ చేసుకోవడానికి మన ప్రొఫెషన్ ఏదైతే చూస్ చేసుకుంటామో ఇట్స్ అ బిగ్ థింగ్ ఇన్ లైఫ్ ఓకే మనం ఏం అవ్వబోతాం అనేది ఒక గోల్ సెట్ చేసుకుని ఒక కెరియర్
ఒక బిల్డ్ చేసుకోవడం, ఒక కెరియర్, ఒక ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకుంటాం కదా, దట్స్ అ బిగ్ థింగ్ ఇన్ లైఫ్. కానీ అంతకంటే బిగ్ థింగ్ ఏదైనా ఉందా అంటే ఒక లైఫ్ పార్ట్నర్ ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకోవడం. ఓకేనా? ఎందుకంటే జీవితాలు సంకనాకపోతాయి. మంచి వాళ్ళే చూసినాం, మంచి బిగ్ షాట్లు అయ్యి, మంచి గుద్దబలిసిన వాళ్ళు అసలు పెళ్ళి కాకముందు ఒక మంచి ఇట్లా మొగోడు అందరు ఇట్లా ఉత్సవపించే మొగోళ్ళు కూడా పెళ్ళైన తర్వాత సంకనాకపోయిన వాళ్ళు ఉన్నారు, పెళ్ళం మంచి దొరకక. అట్లాంటివి నేను చాలా దగ్గర నుండి చూసిన. సో అవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, బ్యాంచోత్ ఇట్లాంటి సిచ్యువేషన్ మనతోనైతే మన పరిస్థితి ఏంది అని చెప్పేసి. సో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, ఒక్కొక్కసారి థాట్ ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు అంటే ఈమె మంచి, ఈ అమ్మాయి చాలా మంచిది అని చెప్పేసి మనం ప్రెడిక్ట్ చేసి మనం నమ్మి చేసుకున్న తర్వాత అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే భయ్, ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలు కూడా లంగపుకోలు వెళ్ళి అమ్మాయిల జీవితాలు నాశాలు చేసిన మస్తు మందులు. ఓకే, సో రెండు వర్షన్. కాకపోతే ఇప్పుడు నేను ఒక అబ్బాయిని కాబట్టి అబ్బాయి పోవాలని చెప్తున్నా నేను. అయితే ఇప్పుడు అమ్మాయి అంటే అమ్మాయిని మనం చూసి నార్మల్గా వేరే గురించి చెప్పి, అరే అమ్మాయి మంచిది భయ్, మా అమ్మాయి చాలా మంచిది, అమ్మాయి అట్లా ఇట్లా అని చెప్పి, ఆ అమ్మాయి మన ముంగట నడుచుకున్న విధానం చూసి అవి చూసి ఓకే అని చెప్పేసి అమ్మాయి మనం ప్రెడిక్ట్ చేసి ఓకే దిస్ పర్సన్ ఈస్ గుడ్ అని చెప్పేసి ప్రెడిక్ట్ చేసి చేసుకున్న తర్వాత వాట్ ఇఫ్ ఆ అమ్మాయి గలత వెళ్తే అప్పుడు మన పరిస్థితి ఏంది? మన జీవితం మొడగుడిచిపోతుంది, మనం సంకనాగిపోతాం. సో మన సో అట్లా ఒక ఛాన్స్ తీసుకొని సంకనాగిపించుకోవడం కంటే జిందగీ భర్ సింగిల్గా ఉండడం బెస్ట్ కదా అన్న ఒక థాట్ రైజ్ అవుతుంది. అండ్ తర్వాత అరే ఎంతోమంది జీవితాలు మంచిగా ఉన్నాయి కదా, పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా ఉన్నారు కదా, సో ఎందుకు అంత నెగిటివ్గా నేను ఆలోచిస్తున్నాను, పాజిటివ్ కూడా ఆలోచించారు కదా, మంచి పిల్ల దొరుకుతుంది, మంచిగా ఇది అవుతుంది అని చెప్పి పాజిటివ్ కూడా ఆలోచించి మంచి లైఫ్ లీడ్ చేసుకోవచ్చు కదా, సుఖంగా పిల్లలతో మంచిగా ఆగి ఉండవచ్చు కదా అంటే ఈ థాట్ కూడా ఒకటి రైజ్ అవుతుంది. ఓకే, సో అఫ్కోర్స్ మంచి పార్ట్నర్ దొరికిరు అనుకో, అమ్మాయికైనా అబ్బాయికైనా మంచి పార్ట్నర్ దొరికితే జీవితం సుఖం ఉంటుంది, జిందగీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఇదొక సృష్టి, ఇది మొగుడు పెళ్ళాం అనేది ఒక సృష్టి, ఇది ఇంపార్టెంట్ కూడా, ఒక తోడు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎవరిదైనా ఒక పీరియడ్ వరకే ఉంటారు. ఇప్పుడు ఏ రిలేషన్షిప్ ఈ రిలేషన్స్ వల్ల అన్న అయినా తమ్ముడైనా అక్కైనా చెల్లైనా అమ్మైనా నాన్నైనా ఒక ఎండ్ వరకే ఉంటారు. మొత్తం ఎండ్ వరకు ఉండేది పెళ్ళం, మొగుడు పెళ్ళం ఇద్దరికి తోడు, ఇదొక రిలేషన్, ఇదొక బంధం, ఇది దేవుడు సృష్టించింది. ఎండ్ వరకు ఇలా ఉంటారు, ఇది ఇంపార్టెంటే. కాకపోతే ఇది ఎంత ఇంపార్టెంటో అంత సెన్సిటివ్ అయిన అంత డెలికేటెడ్ అండ్ చాలా జాగ్రత్తగా చూసేసుకోవాల్సిన విషయం ఇది. దీని కాడ ఏమైనా తేడా చేసినామనుకో చాలామంది జీవితాలు మొడగుడిచిపోయినాయిరా, మనకు కూడా మొడగుడిచిపోతుంది. ఎంత పెద్ద పీకుడు మొగడైనా కూడా మొడగుడిచిపోతాడు. ఆ ట్రామా వేరే ఉంటుంది, ఆ టార్చర్ వేరే ఉంటుంది, ఆ కథ వేరే ఉంటుంది. సో దాన్ని చాలా జాగ్రత్త ఆలోచించాలి. కొంచెం లేట్ అయినా పర్లేదు, 30 దాటని బ్యాంక్ పర్లేదు, 30 దాటనివద్దు అని చెప్పేసి తప్పుడు డిసిషన్ తీసుకునే బదులు 30 దాటినా పర్లేదు కానీ కరెక్ట్ డిసిషన్ తీసుకోవాలి. సో పడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండి తీసుకుంటే బెటర్. ఈ ముడ్డగాడు ఓడు రోహిత్ గాడు ఈడి దాకా పట్టుకొచ్చుండి నడపు కారు. ఇప్పుడు నార్మల్గా వీకెండ్ ఓల్డ్ సిటీ పోతాం కదా, పోయి కూర్చొని చాయ్ తాగడం ముచ్చట్లు పెట్టుకుంటారు కదా, ఇప్పుడు పోతున్నాం అనమాట. ఇది అలా ఏమంటారు, కారు ఉంది కదా, ఫ్రీ చేసుకుని నడుపుదామని కారు వేసుకొని వస్తా, కార్లో పోదామని చెప్పాను. సరే అని ఊగా గల్లీ బయట పెడతానంట కారు. నేను అంట ఇప్పుడు ఆడికి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి నడుచుకుంటూ పోవాలంట, ఆయన లోపలికి తీసుకురాడంట కారు. బండి నడపరాదు, లౌడరాదు మాగడానికి. మళ్ళీ మాకిపోయేట అంత కారు, అది గోషుల కారు చూపిస్తావు ఇప్పుడు. ఏడున్నా మాట్లాడు, ఇంకా రాలేడేమో సుల్లిగాడు. అరే నేను తెలివిల్ నా సుల్లి, ఇది ఇట్లకెళ్ళి వచ్చింది, ఈడు ఆపొచ్చు కదా బండి, ఒక ఆడ ఆపిండి పోయి బండి. ఇది ఏం తెలివి అనాలి, నేను తెలివిల్ నా సుల్లి, ఇది ఎంత మంచిగా జాగా ఉంది, ఈడు ఆపొచ్చు కదా, ఊగా ఆడ ఆపిండు పార్కింగ్ లైట్ వేసుకొని. ఇప్పుడు అడుగు ఎక్కాలట. ఇగోరా నేను కారు చూడు అయింది కాక కారు, ఇది లోడపు కారు, ఇది రాకుండా లోపలికి, ఈ కారు రాకుండా లోపలికి. మొట్ట కార్ రాదు, లోడరాదు, మాకడాలి, ఎందుకు తీసుకొస్తారేమో. ఓల్డ్ మోడల్ i20 i10 మోడల్ బండి. ఏమ్రా నా ఇన్ఫీల్డ్ అంత లేదు, మొట్ట బండిది రారా లోపలికంటే నా అడగాలి. ఇంక సుల్లి నడుతా వాకు బుద్ధి పడి దింగుతావు నాయన.
ఈ భాష చూడు సావులేని బతుకు చూడు చావలేని నడక చూడు. నేను అగ్గిపేటకి ఇంకా చెక్ చేసుకుంటున్నాడు రా ఎడబెట్టినా అని చెప్పేసి. రోహిత్ ఓనర్ సాబ్, కార్ ఓనర్. రోహిత్ గారి డ్రైవింగ్ ఎట్లాంటిది అంటాడు, గల్లీ లోపలికి బండి తీసుకురాడు, రోడ్ల మీదే పెట్టాలి. ఎక్కాలన్నా కూడా రోడ్ మీదకి వచ్చి ఎక్కాలి, కార్ పార్క్ చేయాలన్నా కూడా రోడ్ల మీదే పెట్టాలి, గల్లీ లోపలికి రాదు బండి. టైం పడుతుంది వస్తుంది. గాయస్ రైడింగ్ గ్లౌజులు గాయస్, మొత్తం లదాఖ్లో మొత్తం ఇట్లా జమ్ గేరేరా గేరేరా ఈడేస్తాడు గాయస్. ఓ సర్ప్రైజ్. దిలీప్ గారు ఫోన్ చేసిండు, మనం ఛాయ్కి వెళ్దామని చెప్పేసి ఇట్లా బయటికి వెళ్ళి ఇలా పోతున్నాం. దిలీప్ గారు ఫోన్ చేసిండు, ఏంది అని బండి ఏం బండి, ఎఫ్జెడ్ కొత్త బండి, కొత్త మోడల్ ఎఫ్జెడ్ బండి. అయ్యాక కూడా ఫోన్ చేసి బండ్లో పెట్రోల్ అయిపోయింది అంటాడు. అరే బండ్లో పెట్రోల్ అయిపోయింది రా ఎక్కడికి రా అని చెప్పి అంటాడు. పోతున్నాం మన కాడికి ఆగు లేకి కుదర అసలు ఇంటికి బండ్లో పెట్రోల్ చూసుకోనికి తెలియదు మాకడానికి. ఏడ్రాడు వెయిట్ గాయస్. ఇంకోటి దీంట్లో హైలైట్ అయింది తెలుసా, చింటుగాడు ఆ గ్లౌజులు ఉన్నాడు కదా కొత్త గ్లౌజులు, ఆయన టెస్ట్ రైడ్ చేస్తా అని చెప్పేసి ఈ బండి ఎక్కిడు. ఎవరిది టెస్ట్ రైడ్ చేస్తా నేను అని చెప్పేసి చింటుగాడు ఇగో ఈ బండి ఎక్కిడు, ఎఫ్సీ ఎక్కిడు. పెట్రోల్ ఎందుకు నిన్న ఓపించినావు అది చూడరు బాబు, ఆడ గ్లౌజులు పెట్టుకొని బండి నడిపిస్తా, నేను గ్లౌజులు చెక్ చేస్తా అన్నాడు. ఈ మయ్యగల బండి ఏమో పెట్రోల్ అయిపోయింది. ఏమరా మాకేడే ఏందిరా అవరా దిలీప్, శరం అనిపిస్తలేదురా కొంచెమన్నా? ఏమని అవుతుంది తప్ప కొంచెం ఈ ట్రాఫిక్ అంతా పోతే అవుతుందిరా. అరే నచ్చి చూడరా నచ్చి. అరే మీ జాన్ బండి పెట్రోల్ అయిపోయింది, ఏమైనా గుర్తొస్తున్నాయి ఆ పాత జ్ఞాపకాలు? అరే నీకు చెప్పాలనా, అవుతుందిరా. ఆడికి తీసుకోపోరా, నా కాలు దగ్గరికి వెళ్ళి తీసుకోపో, నచ్చిగానికి చూపిద్దామని. అరే 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 పగ కొట్టు గాయస్ కొట్టు, ఏం కాదు నడుచుకుంటూ వచ్చేసేసి. అరే దిలీప్ అరే రోజు దిగురా పోరా మీ జబ్బ తోడు అవసరం పోరా ఫీల్ అవుతాడు రా మళ్ళా. ఈయన ఉండరు ఎంత చూపిస్తున్నావురా? రూపాయి ఎక్కువ చీప్ మాగాడు, చిల్లర మాగాడు. గరం బిస్కెట్లు ఇవ్వడతాం గాయస్. ఇగో మాగాడ పెట్రోల్ అయిపోగొట్టుకున్నాం, మాగాడు అవలప్పకలు అమ్మట. అరే మినిమం కామన్ సెన్స్ లేదురా నీకు, బండ్ల పెట్రోల్ అయిపోతే అదరా అట్లా నా బండ్లు ఎప్పుడు ఓపినా ఇట్లా గలగలగల సౌండ్ వస్తుంది నీకు. ఇట్లా బండి ఎప్పుడు ఓపినా, నీ బండ్లు ఎప్పుడన్నా అయిపోతే నాకే ఫోన్ కొట్టు పంపిస్తా. నీ బండ్లు ఎప్పుడైనా అయిపోతే నాకే ఫోన్ కొట్టు పంపిస్తా పెట్రోల్. సగం పెట్రోల్ బంక్ ఉంటుందా నా కాడ ఫుల్గా ఉండగాని. గాయస్ అయిపోయింది గాయస్, ఎక్కడక్కడ ఒంటి కాడ దెంగేస్తున్నాం. ఇక నేను కూడా దెంగేస్తాం, మీరు కూడా వనుకోరు. గుడ్ నైట్.